ఏంట్రా శుభవార్త? అన్నా మన ప్రభుత్వం గిన్నీస్ బుక్ రికార్డు ఎక్కిందంట అన్న. అరే నా మైండ్లో రెడ్ బుక్ తప్ప ఈ గిన్నిస్ బుక్ రికార్డ్ ఏంట్రా? అసలు అసలు మనకి రికార్డులు ఏం కొత్త ఏం కాదు, కానీ ఎలా వచ్చిందని నాకు తెలియట్లేదురా. మనం చేసిన దరిద్రాలన్నీ గిన్నీస్ బుక్ రికార్డు వాళ్ళు బాగా పరిశోధించి ప్రపంచంలో ఇలాంటి దరిద్రమైన గవర్నమెంట్ ఎక్కడా లేదని ద బెస్ట్ బ్యాడ్ గవర్నమెంట్ అవార్డు ఇచ్చారన్న. అన్న ఇప్పుడు రెడ్ బుక్ లో ఫస్ట్ పేరు మీది ఉంటుందిలే, కానీ కొడాలి ఇది ఉంటుందా? రెడ్ బుక్ దాకా అవసరం లేదురా. ఆడి తినే గుట్టకాయలకి క్యాన్సర్ వచ్చి ఈవేళ రేపో పోయేలా ఉన్నాడు రా. ఆడికి ఎందుకు జైలు? రెడ్ బుక్ దండగా. నాకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చిందిరా. అరే వాళ్ళు ఎట్టో రెడ్ బుక్ పెట్టారు కాబట్టి, మంది బ్లూ మీడియా కాబట్టి మనం కూడా బ్లూ బుక్ పెడదాంరా. పెద్ద ప్లానింగే. మన వాళ్ళకి పర్ఫెక్ట్ గా సింక్ అవుతానా? మనల్ని ఆల్రెడీ బ్లూ వీడియోలు బయటకు వచ్చాయి కదా, దువ్వాడవి, గోరెంట్లవి, షాయన్నవి, అనంతబాబువి, అవన్నీ మీరే రాసుకొని మీరే చూసుకోండి. ఏంట్రా మాధురిని యాంకర్గా కూడా చేసేవట్రా? మాటలో పడి ప్రోగ్రామ్ టైం అయిపోతుందన్నా. పెట్టరా చాలా మారుతుంది. నేను మాధురి అలియాస్ దువ్వాడ. ఈరోజు నేను చేయబోయే పదార్థం నాకు ఇష్టమైన వ్యక్తికి చాలా ఇష్టం. ఏంట్రా అది? చెబుతుందన్న. దాంతోపాటు మా లీడర్ జగనన్నకి పిచ్చి అనుకోండి. ఎగ్ పఫా? అన్నా నువ్వు ఎగ్ పఫ్ మీద తింటావు కానీ ఎగ్ పఫ్ తినవు కదన్నా. లడ్డు అండి. కావాల్సినంత శనగపిండి తీసుకోవాలి. అంతే కదన్నా. నెక్స్ట్ ముఖ్యమైనది నెయ్యి. నేనైతే ఆవు నెయ్యిని వాడతాను, చాలా శ్రేష్టమైనది. ఇంకొంతమంది డాల్డా వాడతారు. మా అన్న అయితే డాల్డా కంటే చీప్గా ఉండే పంది కొవ్వు నెయ్యి, పశువుల కొవ్వు నెయ్యి అలాంటిది. రే మీ ఇద్దరు లడ్డు ఎలా తయారు చేస్తున్నారో చూపిస్తున్నారా, లేక నేను ఆ లడ్డు ఎలా తయారు చేశానో జనానికి చూపిస్తున్నారా? రే దువ్వాడా, ఏం చేస్తున్నారు అక్కడ? ఏం లేదన్నా, చిన్న నాటకానికి రిహార్సల్ చేస్తున్నాం. ఏ నాటకమో? అహల్య అమాయకురాలని. ముందు స్టోరీ ఏంటో చెప్పు. గౌతముడు స్నానానికి నదికి వెళ్ళిన టైం చూసి ఇంద్రుడు అహల్య బెడ్రూమ్లోకి వెళ్తాడు. ఆ ఇంద్రుడి క్యారెక్టర్ నేను వేస్తాను, చింపేస్తాను నాటకం. కామంతో అహల్యని అలా చూస్తూ ఆదమరిచి నిద్రిస్తున్న అహల్యని భుజంపై తట్టి లేపాడు. నేను భుజం దట్ట, నాది ఓదార్పు యాత్రే. నదికి పోలేదా? ఆయన నదికెళ్ళి స్నానం చేసే రకం కాదు, నమ్మిన జనాల్ని నదిలో ముంచే రకం. నన్ను రెచ్చగొట్టావు, నాకు గుర్తొస్తున్నాయి. నీకు 15,000. ఆడపిల్ల రూమ్ లో నీకబ్బరా 15,000, 18,000, 15,000. ఏంటి అమ్మాయి అంటే అంగడి బొమ్మలాగా అనిపిస్తుంది నీకు? ఏంటో ఇది అన్న ఏమైందన్న? పర్ఫార్మెన్స్ ఏదో జరిగిపోయింది. రే నువ్వు పర్ఫార్మెన్స్ తో కొట్టినట్లేదురా, ఏదో ప్లాన్ చేసి కొట్టినట్టుంది. అయితే అలాగే అనుకో. రే సైలెన్స్. నేను ఇప్పుడు మాట్లాడతాను, మీరందరూ కూడా సైలెన్స్ గా ఉండాలి. 5 సంవత్సరాలు మీరు మాత్రమే మాట్లాడి మమ్మల్ని అందరినీ సైలెంట్గా ఉంచారు. చివరికి ఏమైంది? ప్రభుత్వం పోయి పార్టీ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఏంట్రా ఎంతమంది వచ్చారు పార్టీ మీటింగ్ కి? బర్త్డే పార్టీకి వచ్చినంత మంది కూడా రాలేదు కదరా. మన వాళ్ళకి మన పార్టీ మీద ఫోకస్ కంటే ఆ పార్టీల మీదే ఫోకస్ ఎక్కువైందన్నా కదరా. నెక్స్ట్ పార్టీ మీటింగ్ కి ఖచ్చితంగా అటెండెన్స్ తీసుకుంటా, అప్పుడు తెలుస్తుందిరా మీకు. అప్పుడు తెలుస్తుందన్నా మీకు కూడా ఎవరున్నారో ఎవరు పోయారో పార్టీ నుంచి అని. కోలీలు పోయారమ్మా, పోయేవాళ్ళు పోతారు, వచ్చే వాళ్ళు వస్తారు. సరే ఏంటనిది? ఏంటి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందండి? అదే మన ప్రభుత్వంలో అభివృద్ధి పనితీరు చూసి జనాలు కూడా ఈరోజు మన కార్యకర్త కాలర్ ఎగరేసుకొని ప్రతి ఇంటి ముందుకెళ్తే తండ్రి నుంచి ఉమ్మేస్తున్నారన్నా.